బ్రేకింగ్ న్యూస్ నేడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించడం ఇది రెండోసారి. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ సిబ్బందికి అధికారులు సూచనలు చేశారు. ఉదయం 10:45 సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్పిల్వే, కాఫర్ డ్యాంతో సహా అన్ని పనుల క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ను సీఎం ప్రకటించనున్నారు. కొత్త డయాఫ్రామ్ వాల్కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రామ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలనేది సీఎం చంద్రబాబు పరిశీలన అనంతరం నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వర్తించారు అధికారులు? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకి వెళ్తున్నారు. పరిశీలనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త డయాఫ్రామ్ నిర్మాణానికి సంబంధించి ఎప్పుడులోకి చేయాలి, అసలు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, అంచనాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా అయితే వేయబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తూ ఉంది. గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం 19 కల్లా పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సర్కార్ 21, 22 అని చెప్పారు. కానీ చివరికి ప్రతిసారి కూడా ప్రాజెక్టు పనులు వాయిదా పడుతూనే వస్తున్నాయి. తాజాగా ప్రాజెక్టు పనుల పరిశీలన కూడా ఆర్ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలు, అలాగే కాంట్రాక్ట్ సంస్థలతో కూడా సీఎం చంద్రబాబు సమీక్ష చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించబోతుంది. అయితే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ని ఈ రోజు అంటే ఎప్పటి నుంచి ఏ పనులు ప్రారంభించబోతున్నాం, ఎప్పటికీ ఏ పనులు పూర్తి అయిపోతాయి అనే దానికి మంచి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను అయితే సీఎం రచించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.